తెలంగాణలో ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ లైక్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ టీజీపీఈ సెట్ 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా డేట్స్ వచ్చేసాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు నోటిఫికేషన్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అప్కమింగ్ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ఈ పీడిఎఫ్ లో లైక్ కంప్లీట్ గా నేను ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని మర్జ్ చేసి అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే అండర్లైన్ చేశాను, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లైక్ ఇక్కడ పీజీ సెట్ పీఈ సెట్ అండి. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో మెయిన్ గా ఈ పీఈ సెట్ లో మనకు 2 టైప్ ఆఫ్ కోర్సెస్ మనకు ప్రొడ్యూస్ చేస్తారు. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనకు బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 years కోర్స్ ఉంటుంది. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇది కూడా 2 years. సో ఇవి రెగ్యులర్ కోర్సెస్, ఓపెన్ కోర్సెస్ కావు. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ మనకు వితౌట్ లేట్ ఫీ. సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో 24/5/2025 వరకు మీకు లాస్ట్ డేట్ వితౌట్ ఫీ. అదే దీని తర్వాత అప్లై చేసుకుందాం అనుకుంటే ఒక 6 days ఛాన్సెస్ ఇచ్చారు. విత్ లేట్ ఫీ 500 రూపీస్ మీరు పే చేసుకోవాలి. 30/5/2025 వరకు లాస్ట్ డేట్స్ ఇచ్చారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఎవరైతే అప్లికేషన్ లో ఏమైనా మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటే మీరు ఫస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. లైక్ 1st June to 3rd June. సో 3 days లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఏవైతే పర్సనల్ డేటా, ఎడ్యుకేషన్ డేటా కావచ్చు, మన ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆ డేట్స్ లో చేసుకోవచ్చు. హాల్ టికెట్స్. సో మీకు ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే డిపెడ్ బీపెడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో 5th June నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు పాలమూరు యూనివర్సిటీలో మీకు ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి బేసిక్ డీటెయిల్స్ మనకు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను అండర్లైన్ చేశానండి, మిగతా అన్ని అంత ఇంపార్టెంట్ కావు. ఆ డీటెయిల్ మర్జ్ చేసిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం, మీరు చూసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 900 రూపీస్. ఎవరైతే లైక్ ఓసీ కావచ్చు, ఓసీ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరికి 900 రూపీస్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో 500 రూపీస్ మీరు పే చేయాలి అప్లికేషన్ కి. సో ఆ అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటారో అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను టీఎస్ లైక్ తెలంగాణ ఐసెట్ అప్లికేషన్, లాసెట్ అప్లికేషన్, పీజీ సెట్ అప్లికేషన్, ఎడ్సెట్ అప్లికేషన్ ఆల్రెడీ చేశాను. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో అది చూసన్న అప్లై చేసుకోవచ్చు, లేకుంటే సపరేట్ వీడియో చేస్తా అప్లికేషన్ కి సంబంధించింది. సో మీరు అప్లై చేసే ముందు మీ దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉండాలి. సర్టిఫికేట్స్ తోని ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ ఆ సర్టిఫికేట్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలండి. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, సో మీరు ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, దానికి సంబంధించింది పర్సనల్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఫోటో, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరికైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే క్యాప్, ఎన్సీసీ, ఈడబ్ల్యూఎస్ కి సంబంధించిన ఈ సర్టిఫికేట్స్, వాటి మీద ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి ఇప్పుడు. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్క్స్ ఫర్ టీజీపీఈ సెట్ 2025 కి సంబంధించింది. సో మీకు ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మినిమం 30% ఆఫ్ మార్క్స్ రావాలి. సో ప్రతి ఈవెంట్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయి కూడా చెప్తాను. సో ఓవరాల్ మార్క్స్ మీకు 30% ఆఫ్ మార్క్స్ వస్తే మీకు ర్యాంక్ అంటే క్వాలిఫై అయినట్టు. 30% కన్నా బిలో వస్తే మీరు క్వాలిఫై కానట్టు. సో డిపెడ్ బీపెడ్ కోర్సెస్ కి మీరు నాట్ ఎలిజిబుల్. సో మినిమం 30% ఆఫ్ మార్క్స్ రావాలి. సో ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మీకు లైక్ ఆన్లైన్ అప్లికేషన్ కి మీకు ఏవైతే మీకు కొంతమందికి బీపెడ్ అనుకోండి, డిగ్రీ ఆర్ ఏదో ఒక గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ కి మీకు డిపెడ్ కావాలి. డిపెడ్ చేసుకోవడానికి జస్ట్ ఇంటర్మీడియట్ కావాలి. సో వాటికి సంబంధించిన నంబర్స్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, బర్త్ సర్టిఫికేట్, లైక్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. సో ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, మనకు ఈమెయిల్ కూడా ఉండాలి. ఈమెయిల్, ఫోన్ నంబర్ ఇవన్నీ. సో అప్లై చేసేటప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. సో మీకు ఈవెంట్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో అది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దానికన్నా ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇంపార్టెంట్. సో ఎలిజిబిలిటీ చూద్దాం ఒకసారి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో అన్నింటిలో చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సో బీపెడ్ అండి. సో బీపెడ్ అనేది మీరు ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. సో మీరు ఓపెన్ యూనివర్సిటీలో చేసిన డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదన్నా అపియరింగ్ అంటే ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు కూడా అప్లికేబుల్. డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు, బీటెక్ ఫైనల్ సెమిస్టర్ కావచ్చు, ఏదన్నా మీరు 3 year డిగ్రీ ఆర్ 4 year డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఏదో ఒక డిగ్రీ ఉన్నా సరిపోతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు మినిమం 19 years ఉండాలి. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1st July 2025, సో డేట్ ఆఫ్ బర్త్ 1st July వరకు మీ ఏజ్ వచ్చేసి 19 ఆర్ ఎబో ఉండాలి. బిలో 19 ఉంటే నాట్ ఎలిజిబుల్. మీకు డిగ్రీ ఉన్న 19 ఏజ్ లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో ఏజ్ ఉండాలి, మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఆర్ ఫైనల్ ఇయర్ లో ఉండాలి.
నెక్స్ట్ డీపేడ్. సో డీపేడ్ కి ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్, అంటే బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది సో డీపేడ్ చేసుకోవడానికి. సో ఈ డీపేడ్ కూడా మీకు మినిమం ఏజ్ ఉంటుంది 16 ఏజ్ ఆర్ ఎబోవ్ ఉంటే ఎలిజిబుల్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1 జూలై 2025 వరకు మీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకొని 16 ఉందా లేదా, ఇంటర్ పాస్ అయ్యి కూడా మీరు 16 లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అందరు ఎలిజిబుల్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఆర్ డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు ఆర్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ అందరు పాస్ అయిన వాళ్ళు ఆల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు అంటే 11th జూన్ టు 14th జూన్ ఏదో ఒక రోజు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎక్కడ పాలమూరు యూనివర్సిటీలో మీకు ఆ, మీకు ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మీకు అన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సో మీరు బీపేడ్ కావచ్చు, డీపేడ్ కావచ్చు, సేమ్ టైప్ ఆఫ్ ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 4 ఈవెంట్స్ ఉంటాయండి. సో ప్రతి ఈవెంట్ కి 100 మార్క్స్ ఉంటాయి. సో 4 ఈవెంట్స్ కి 400 మార్క్స్ ఉంటాయి. సో బాయ్స్ కి గర్ల్స్ కి సేమ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. కొద్దిగా వేరియేషన్ మార్క్స్ కావచ్చు, ఆ ఫిజికల్ ఈవెంట్స్ లో కండిషన్స్ కావచ్చు డిఫరెంట్ ఉంటాయి. సో ఫస్ట్ బాయ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్స్ 100 మీటర్ రన్ 100 మార్క్స్ ఉంటుంది. 800 మీటర్ రన్ 100 మార్క్స్, షార్ట్ పుట్ 6 kgs, లాంగ్ జంప్ ఆర్ హై జంప్ 100 మార్క్స్. సో ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ 400 మార్క్స్ ఉంటుంది బాయ్స్ కి. ఇవి 4 ఈవెంట్స్. అదే ఇప్పుడు గర్ల్స్ కి అనుకోండి. సో గర్ల్స్ కి 100 మీటర్ రన్ 400 మీటర్ రన్, షార్ట్ పుట్ 4 kgs, లాంగ్ జంప్ ఆర్ హై జంప్. సో 100, 100, 100, 100, 400. సో మనకి ఏవైతే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎలా ఈవెంట్స్ ఉంటాయో సేమ్ టైప్ గా అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి 4 ఈవెంట్స్. సో ఇంకొక ఈవెంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ స్కిల్ టెస్ట్. సో స్కిల్ టెస్ట్ అంటే ఏం లేదండి. సో ఫస్ట్ మీకు ఇక్కడ కొన్ని గేమ్స్ ఉండడం జరుగుతుంది. సో పైన 400 మార్క్స్ కదా, స్కిల్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్. సో ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ అనేవి మనకు ఇస్తారు ఆప్షన్స్. ఏదో ఒక గేమ్ మనము ఆడాలి. సో ఇక్కడ బ్యాడ్మింటన్ కావచ్చు, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్ బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్. సో ఇలా అన్ని గేమ్స్ ఉంటాయి. ఇందులో నుంచి ఒకటి మీకు నచ్చిన గేమ్ అంటే అది ఆడగలరు. సో బేసిక్ నాలెడ్జ్ ఉంది, ఆ గేమ్ నేను ఆడగలుగుతా అనుకుంటే మీరు సపోజ్ క్రికెట్ అనుకోండి, క్రికెట్ గురించి బేసిక్ రూల్స్, క్రికెట్ ఎట్లా ఆడాలి, సో అక్కడ కొద్దిగా క్రికెట్ ఎట్లా ఆడతారు, అది ఫుట్బాల్ అయితే ఫుట్బాల్, మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో 100 మార్క్స్ ఉంటుంది. దానికి మీరు చేసే పర్ఫార్మెన్స్ బట్టి మార్క్స్ ఉంటుంది. సో టోటల్ 5 ఈవెంట్స్. సో పైన ఫిజికల్ ఈవెంట్స్ 4, ఇక్కడ స్కిల్ టెస్ట్ ఒకటి. సో టోటల్ గా 5 ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో గర్ల్స్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఉంటారో మీకు ఫిజికల్ ఈవెంట్స్ లో ప్రెగ్నెన్సీ ఉంటే మీకు నాట్ ఎలిజిబుల్ అండి. సో వాళ్ళకైతే ఈ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడం, ఎందుకంటే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మీరైతే నాట్ ఎలిజిబుల్ ఇక్కడ. సో ఇప్పుడు ఆ 5 ఈవెంట్స్ ఉన్నాయి కదండి. సో 5 ఈవెంట్స్ కి ప్రతి ఈవెంట్ కి వాళ్ళు చార్ట్ ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ రన్నింగ్ ఉంది, రన్నింగ్ ఈ టైంలో వస్తే ఎన్ని మార్క్స్, ఈ టైంలో వస్తే ఎన్ని మార్క్స్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ ఉంది 100 మీటర్ రన్. సో 100 మీటర్ రన్ టైం 10.92 సెకండ్స్ లో వస్తే 100 మార్క్స్ ఇస్తారు మీకు. 10.97 సెకండ్స్ లో వస్తే 99. సో ఇలా మీకు లీస్ట్ వరకు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి చార్ట్ లో 1 మార్క్ 18.5 సెకండ్స్ లో మీరు 100 మీటర్ రన్ చేస్తే 1 మార్క్ వస్తుంది. సో ఇలా 100 మార్క్స్ టు 1 మార్క్ వరకు మీకు ఉంటుంది. సో మీ పర్ఫార్మెన్స్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. సో మీకు కాంపిటీషన్ ఉండదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మీటర్ రన్ ఒక 10 మెంబర్స్ కి కండక్ట్ చేస్తారు. మీ పర్ఫార్మెన్స్ కి చార్ట్ చూస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 11.65 లో వచ్చిండు, 86 మార్క్స్ ఇస్తారు. సో అలా ఇండివిజువల్ ఈవెంట్ కి ఇండివిజువల్ మార్క్స్ మీకే ఉంటుంది. సో గ్రూప్ కాంపిటీషన్ ఉండదు, జస్ట్ ఇండివిజువల్. మీరు ఎంత పర్ఫామ్ చేశారు, మీకు మార్క్స్, మీ ర్యాంక్ అట్లా ఇస్తారు. సో ఇవి ఇంపార్టెంట్. సో ఇలా ప్రతి ఈవెంట్ కి డిఫరెంట్ చార్ట్స్ అన్ని ఇచ్చారండి. సో ఎగ్జాంపుల్ లాంగ్ జంప్. సో లాంగ్ జంప్ ఇక్కడ ఎంత, 100 మార్క్స్ కి 6.45. సో అలా మీరు చూసుకోవచ్చు ప్రతి ఈవెంట్ కి మీకు మార్క్స్ ఉంటాయి. సో ఎక్కువ మంచి మార్క్స్ వస్తే మీకు యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ హై జంప్ కి సంబంధించిన చార్ట్ ఉంటుంది. సో ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మీకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీరు ఇది చేసుకోవచ్చు అండి. సో సేమ్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు అవి ఏముండవు. సో ఇక్కడ 100 మార్క్స్, 100 మీటర్ రన్నింగ్ ఉమెన్ ఉంది అనుకోండి. ఉమెన్ కి మినిమం మీరు 12.8 సెకండ్స్ లో వెళ్తే 100 మార్క్స్ వస్తాయి. అదే సపోజ్ మీరు జస్ట్ 23 సెకండ్స్ లోపు వెళ్తే మీకు 1 మార్క్ వస్తుంది. సో మీరు ఎంతన్నా
పర్ఫామ్ చేయండి. దానికి సంబంధించిన మార్క్స్ ఇక్కడ చార్ట్ ఆల్రెడీ ఉంటుంది. సో దాన్ని బట్టి మార్క్స్ అనేటి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ప్రతి ఈవెంట్ కి అన్ని నేను మర్జ్ చేస్తా, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏ ఈవెంట్ కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, సో మీకు ఎంత పర్ఫార్మెన్స్ చేయాలి, సో మంచి ర్యాంక్ రావాలంటే మీకు ఎంత రావాలి, అన్ని మర్జ్ చేస్తా. సో మనకు డీటెయిల్ నోటిఫికేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ పీడిఎఫ్స్ ఉన్నాయి. సో దట్ మీకు ఈ మర్జ్డ్ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకు అఫీషియల్ వెబ్సైట్ లో చూపిస్తానండి. సో ఇది మనకు తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ అండ్ ఎంట్రన్స్. సో మీరు డిపేడ్ చేసుకున్నా బీపేడ్ వేసుకోవాల్సిన ఇక్కడ నుంచే వేసుకోవాలి. సో ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. సో నేను మర్జ్ చేశాను. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ కావచ్చు, నామ్స్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి మార్క్స్ అండ్ ఎంత అవి చూసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్స్, ఇంపార్టెంట్ డేట్స్. సో ఇక్కడ సబ్మిషన్ 15th మార్చ్ నుంచి మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఫీజ్ స్ట్రక్చర్ వితౌట్ లాస్ట్ డేట్. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు డీపెడ్ కావచ్చు, బీపెడ్ కావచ్చు, ఏదో ఒక కోర్సు, మీ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో అప్కమింగ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లై చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. మీ స్టేటస్ చెక్ చేసుకోండి, పేమెంట్ సక్సెస్ అయిందా లేదా. ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్లికేషన్ చేసిన మీకు పేమెంట్ రిఫరెన్స్ అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్. ప్రొసీడ్ టు ఫిల్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అప్లై చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోవాలి. సో మీకు పాలమూరు యూనివర్సిటీలో ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పక్కా మంచి కాలేజ్ కావాలనుకుంటే మీరు లైక్ ఈవెంట్స్ అనేవి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. సో ఎవరికైతే లైక్ బీపీఎడ్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి. సో డీపీఎడ్ గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను. డీపీఎడ్ కి చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి, ఆల్మోస్ట్ 200 to 400 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో బీపీఎడ్ కి కొన్ని ఎక్కువ ఉంటాయి. సో ఇవి మనకు ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో డీపీఎడ్ కావచ్చు, బీపీఎడ్ ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అన్ని మనకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అండ్ అతను పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.